Hello aspirants, welcome to AKSIS Academy Daily Current Affairs. So నేను మనం hepatitis B C గురించి మాట్లాడుకున్నాం కదా. hepatitis B unlike C doesn't have a vaccine. అంటే hepatitis B కి వ్యాక్సిన్ ఉంది, C కి లేదు. అది డైరెక్ట్ గా రాయకుండా ఎగ్జామినేషన్ లో రివర్స్ లో రాశాడు. సో కాబట్టి ఇక్కడ ఇది తప్పు అవుతుంది. hepatitis B unlike C does not have a vaccine, which means hepatitis C కాదు, హెపటైటిస్ బికి డస్ నాట్ హ్యావ్ ఎ వ్యాక్సిన్ అని అంటున్నాడు. రివర్స్లో రాశాడు. హెపటైటిస్ బికి ఉంది, సికి లేదు. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి భారతదేశానికి సంబంధించిన వాణిజ్యం గురించి మాట్లాడుకుందాం. దీని మీద ఒక చిన్న రిపోర్ట్ లాంటిది బయటకు వచ్చింది. ఈ మధ్యకాలంలో తెలుసు, ట్రంప్ ప్రపంచ దేశాల అన్నిటి మీద కూడా విపరీతమైనటువంటి పన్నులను విధిస్తున్నాడు. భారతదేశం మీద కూడా 20 నుంచి 24% పన్నులు విధించాడు. కానీ భారతదేశం ఏం చేసిందంటే, ఈ 24% పన్నులు అమెరికా మన మీద విధించినటువంటి ఆ టైం వచ్చే లోపే అమెరికాకి చేసేటటువంటి ఎగుమతులు ఒక నెల రోజుల తర్వాత చేయాల్సినవి కూడా ముందే పంపించారు. ఎందుకంటే ఆ వాణిజ్యంలో ఆ పన్నులు పడకుండా ఉంటే ఆ డబ్బులు ఎక్కువ వస్తాయని చెప్పేసి. దీనివల్ల భారతదేశానికి ఇటీవల కాలంలో ఎగుమతులు చాలా విపరీతంగా పెరిగాయి, లేదా పెరిగినట్టు కనిపిస్తున్నాయి. అంటే యాంటిసిపేట్ చేసేటటువంటి ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో, ట్రంప్ ఇచ్చినటువంటి ఉత్తర్వులు అమలయ్యే ముందే తర్వాత పంపించాల్సినటువంటి ఎగుమతులను ముందే పంపించారు. అర్థమవుతుందా? దీనివల్ల భారతదేశానికి ఎగుమతులు చాలా విపరీతంగా పెరిగాయి. అయితే ఎగుమతులు వీటిల్లో భాగంగా అసలు భారతదేశానికి ఉన్నటువంటి ఎగుమతులు దిగుమతులు వీటి గురించి మాట్లాడుకుందాం. ముందుగా న్యూస్లో ఎందుకుంటే, ఇండియా ఎక్స్పోర్ట్స్ టు యుఎస్ రికార్డ్ $86 బిలియన్ పంపించారు. ఇది ఎందుకంటే ఫ్రంట్ లోడింగ్ ఆఫ్ షిప్మెంట్స్. ఫ్రంట్ లోడింగ్ అంటే ఏంటి? ముందు పెడతారని కాదు, ముందుగా పంపించడం. అంటే 10 రోజుల తర్వాత పంపించాల్సినటువంటి షిప్మెంట్స్ని ఈ రోజే పంపించేయడాన్ని ఫ్రంట్ లోడింగ్ ఆఫ్ షిప్మెంట్స్ అని అంటారు. సో దీని కారణంగా ఎందుకు ట్రంప్ విపరీతమైన పన్నులు వేస్తున్నాడు అనేటటువంటి ఉద్దేశంతో. దీంతో పాటుగా భారతదేశానికి చైనా నుంచి వచ్చేటటువంటి దిగుమతులు విపరీతంగా పెరిగాయి. $113 బిలియన్ పెరిగాయి. అంటే దీని అర్థం ఏంటి? భారతదేశం విపరీతంగా చైనా అమ్మేటటువంటి వస్తువులపైన ఆధారపడుతోంది. మనం సొంతంగా తయారు చేసుకోకుండా చైనా మీద అధికంగా మనము ఆధారపడుతున్నాం అనే విషయం తెలుస్తుంది. దీనివల్ల గ్లోబల్ ట్రేడ్ డైనమిక్ షిఫ్ట్ అవుతున్నాయని చెప్తున్నారు. అలాగే ఇండియా ట్రేడ్ రిలేషన్స్ విత్ అదర్ ఎకనామీస్, అంటే పెద్ద పెద్ద ఆర్థిక వ్యవస్థలతో భారతదేశానికి ఉన్నటువంటి వాణిజ్యపరమైనటువంటి సంబంధాలు బలోపేతం అవుతున్నాయి, పెరుగుతున్నాయి అనేటటువంటి అంశాన్ని కూడా ఇది సూచిస్తుంది. అయితే ఇందులో భాగంగా అసలు భారతదేశానికి సంబంధించిన ట్రేడ్ సినారియో, అంటే వాణిజ్యపరమైనటువంటి అంశాలు, ఆ విషయాల గురించి చూద్దాం. ముందుగా భారతదేశానికి సంబంధించి మొత్తం ఎగుమతులు $800 బిలియన్ ఉన్నాయి. గత సంవత్సరంతో పోల్చుకుంటే 2023-24తో 24-25 5 నుంచి 6% మనకి పెరుగుదల అనేటటువంటిది ఉంది. అలాగే మర్కండైజ్ ఎక్స్పోర్ట్స్ కనుక మనం చూస్తే ఇవి $395 బిలియన్ ఉన్నాయి. ఫుల్ ఇయర్ ప్రొజెక్షన్ చూసుకుంటే $438 బిలియన్ అవుతాయి. అందులో కాకుండా సర్వీస్ సెక్టర్, అంటే సేవారంగంకి సంబంధించినటువంటి ఉత్పత్తులు కానీ లేదా సేవారంగానికి సంబంధించిన ఎగుమతులు కానీ కనుక మనం చూస్తే $354 బిలియన్ ఉంది ఏప్రిల్ టు ఫిబ్రవరి 2025. మొత్తం ఈ ఇయర్కి సంబంధించి $383 బిలియన్ అవుతాయి. ఖచ్చితంగా సర్వీస్ సెక్టార్లో భారతదేశం ఎప్పుడు కూడా అద్భుతమైనటువంటి గ్రోత్ తీసుకొస్తుంది. కాబట్టి ఇది గతంతో పోల్చుకుంటే 12% గ్రోత్ ఉంది. అంటే 341 బిలియన్ నుంచి 354 బిలియన్ చూసుకుంటే 12% గ్రోత్తో చాలా అద్భుతమైనటువంటి పెరుగుదల ఉంది. అలాగే టోటల్ ఇంపోర్ట్స్ కనుక మనం చూసుకుంటే $915 బిలియన్ టోటల్ ఇంపోర్ట్స్ ఉన్నాయి 2024-25కి. మీరు చూసుకోండి, ఎక్స్పోర్ట్స్ కన్నా ఎక్స్పోర్ట్స్ ఎంత? 820, ఇంపోర్ట్స్ ఎంత? 915. అంటే దాని అర్థమైంది, భారతదేశానికి ఎగుమతులే దిగుమతుల కన్నా ఎక్కువ. అంటే మనం -$లో ఉన్నాం. కాకపోతే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తున్నాయి కాబట్టి డాలర్ల రూపంలో ఈ $, ఈ -$ని బ్యాలెన్స్ చేస్తుంది. కానీ చైనా లాంటి దేశాలు అలా కాదు, వాళ్ళకి విపరీతమైనటువంటి ఎగుమతులు, చాలా తక్కువ దిగుమతులు. సో దానివల్ల చైనాకి చాలా కలిసి వచ్చేటటువంటి అంశం అది. సో కాబట్టి ఇక్కడ కనుక మనం చూస్తే ఇంపోర్ట్స్ గతంతో పోల్చుకుంటే 675 నుంచి 915కి పెరిగాయని అంటున్నారు. సో దీనికి సంబంధించి 6.9% ఇంక్రీజ్ అనేటటువంటిది ఉంది. ఎందుకు అంటే అఫ్కోర్స్ కొంచెం డిమాండ్ ఇవన్నీ కూడా పెరగడం వల్ల. ట్రేడ్ డెఫిసిట్ చూస్తే, అంటే వేరే దేశాలకు మనము ఇవ్వాల్సినటువంటి డాలర్ల రూపంలో, విదేశీ మారకపు కరెన్సీ రూపంలో మనం ఇవ్వాల్సినటువంటి డెఫిసిట్, అంటే లోటు, వాణిజ్య లోటు ఎంత ఉంది? $94 బిలియన్. ఇది పెద్ద అధికమేం కాదు.
వేరే దేశాలకి మనం కట్టగల స్తోమత సామర్థ్యం ఉన్నటువంటిదే. అయితే సిగ్నిఫికెంట్లీ గతంతో పోల్చుకుంటే చాలా తక్కువ 2023-24తో పోల్చుకుంటే. ఎందుకంటే ఇటీవల కాలంలో సర్వీస్ ఎక్స్పోర్ట్స్ అనేటటువంటి విపరీతంగా పెరిగాయి, ఇంపోర్ట్స్ కూడా మోడరేట్ అయ్యాయి. అంటే విపరీతంగా తగ్గలేదు కానీ మోడరేషన్కి అయితే వచ్చాయి. అలాగే ఇప్పుడు భారతదేశం ఇంత అద్భుతమైనటువంటి ట్రేడ్ పెర్ఫార్మెన్స్ అమెరికాతో చేయడానికి గల కారణాలు ఏంటి, ఇవి మనం చూద్దాం. ఇది ప్యూర్ ఎకనామీ టాపిక్ అండి. ఇందులో మనం పెద్దగా విశ్లేషించేటటువంటి అంశాలే ఉంటాయి తప్ప దీని బ్యాక్గ్రౌండ్లు అవి చెప్పేటటువంటి ఉండవు. ఎందుకంటే మీకు ఎగుమతులు దిగుమతుల గురించి తెలుసు. ఏ దేశమైనా ఎగుమతులు చేస్తుంది, దిగుమతులు చేస్తుంది. ఏ దేశం అయితే ఎగుమతులు ఎక్కువగా చేసి దిగుమతులు తక్కువగా చేసుకుంటుందో ఆ దేశం బాగుపడుతుంది. చైనా ఇంత అద్భుతమైనటువంటి దేశంగా ఎదగడానికి గల కారణం ఏంటంటే చాలా భారీ స్థాయిలో చైనా ఎగుమతులు చేస్తోంది. కానీ భారతదేశం అంత భారీ స్థాయిలో ఎగుమతులు చేయట్లేదు. ఎందుకు అంటే చైనాలో చాలా అద్భుతమైనటువంటి తయారీ రంగం ఉన్నది. ఈ తయారీ రంగం కారణంగా చైనా చాలా తక్కువ రేట్లో అంటే చాలా తక్కువ ఖర్చుతో చాలా అద్భుతమైనటువంటి వస్తువులను ఉత్పత్తి చేయగలుగుతుంది. ఇంత తక్కువ రేట్లో అది ఉత్పత్తి చేయగలుగుతుంది కాబట్టి ప్రపంచం అంతా కొంటున్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఈ వీడియోని మొబైల్లో చూస్తున్నారు కదా, మీ మొబైల్కి పైన స్క్రీన్ గార్డ్ ఉందా? ఎంతకి వేయించి ఉంటారు? ఒక 99 రూపాయలకి. ఇంకా బాగా కొంచెం కాస్ట్లీ మొబైల్ అని అనుకుంటే ఒక 200 రూపాయలు. మీ ఎవరికైనా తెలుసా ఈ 99 రూపాయలు మీరు పెట్టి వేయించినటువంటి స్క్రీన్ గార్డు చైనా ఎంతకు తయారు చేస్తుందో తెలుసా? 5 రూపాయలు తయారు చేస్తుంది. దీన్ని ఎగుమతి చేసేటప్పుడు మనకు 10 రూపాయలకి ఎగుమతి చేస్తుంది. సో మన మర్చెంట్స్ దీని మీద ట్యాక్స్లు ఇవన్నీ కట్టి దాదాపుగా వాళ్ళకు 15 నుంచి 20 రూపాయలు పడుతుంది. మనకి ఎంత ఇస్తారు? దీన్ని 99 రూపాయలకి ఇస్తారు. అంటే ఆ మధ్యలో ఆ వేసినటువంటి వాడికి శాలరీలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా, లేదా మధ్యలో వచ్చినటువంటి వాళ్ళు ప్రాఫిట్స్ వేసుకుంటారు. అంటే 20 రూపాయలకి హోల్సేల్గా వస్తే అంటే డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి హోల్సేల్గా కొనేటటువంటి వాడికి వీడో 10 రూపాయలు వేసుకొని 30 రూపాయలకి ఇస్తాడు. సో ఈ కొనేటటువంటి వాడు 40 రూపాయలకి ఎంతకో కొంటాడు. సో వాడు 99 రూపాయలకి వేస్తాడు. అంటే సగానికి సగం లాభం. కానీ చైనా అది ఎంతకు తయారు చేస్తుంది? 5 నుంచి 10 రూపాయలకి తయారు చేస్తుంది. ఎవ్రీథింగ్ ఇలాగే ఉంటుంది. మీరు ఎక్కువ ప్రైస్ అని అనుకుంటారు, అలా ఉండదు. మీరు 20 రూపాయలు థమ్స్అప్ తాగుతారా, అందులో ఉన్నటువంటి ఆ ద్రవం దాని ప్రైస్ ఎంతో తెలుసా మీకు? 1 రూపాయి. 1 రూపాయి. మరి మిగతాదంతా ఏంటంటే ఆ పైన బాటిల్కి దాని లేబుల్కి. మరి మహేష్ బాబు వచ్చి తేజ్ ద థండర్ అని అంటాడు కదా, ఆయనకి అడ్వర్టైజ్మెంట్కి డబ్బులు ఇవ్వాలా? సో వీటన్నిటికీ లాభాలు ఇవన్నీ వేసుకుంటారు అంతే. ఓన్లీ లోపల ఉన్న ద్రవానికి ఇదే ఖర్చు. సో కాబట్టి చైనా చాలా అద్భుతమైనటువంటి తయారీ రంగాన్ని తయారు చేసింది, భారతదేశం చేయలేకపోయింది. ఎప్పుడైతే భారతదేశంలో అద్భుతమైన తయారీ రంగం వస్తుందో అప్పుడు కూడా మనకు కూడా పెరుగుతాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఎందుకు పెరిగాయి అంటే ఫ్రంట్ లోడ్ స్ట్రాటజీ చెప్పాను కదా. ఈ ఎగుమతులు చేసేటటువంటి ఎగుమతిదారులు ఎవరైతే ఉన్నారో అమెరికా రెసిప్రోకల్ టారిఫ్స్ వేస్తుంది కాబట్టి దీని మీద నేను ఆల్రెడీ వివరణ ఇచ్చాను. ట్రంపోనామిక్స్ అని ఒక క్లాస్ కూడా చేశాను. ట్రంపోనామిక్స్ అని ఒక క్లాస్ చేశాను. దయచేసి దీన్ని గతంలో చేసినటువంటి క్లాస్ని రిఫర్ చేయండి. సో ఫ్రంట్ లోడ్ షిప్మెంట్స్ అంటే రెసిప్రోకల్ టారిఫ్స్ పడతాయి కాబట్టి అమెరికా నుంచి ముందుగానే చేసేసారు. ఏప్రిల్ నుంచి రెసిప్రోకల్ టారిఫ్ పడతాయి. మన వాళ్ళు ముందుగానే ఈ ఎగుమతులు చేసేసారు. దీనివల్ల ఏమైంది? ఎగుమతుల్లో చాలా విపరీతమైనటువంటి పెరుగుదల వచ్చింది, ముఖ్యంగా ప్రీ ఏప్రిల్ పీరియడ్లో. అలాగే డిమాండ్ అండ్ మార్కెట్ పెనిట్రేషన్ అమెరికాకి ఇంకా ఇతర దేశాలకు భారతదేశం చేస్తున్నటువంటి ఎగుమతులు ఏవైతే ఉన్నాయో ఈ మధ్యకాలంలో పెరిగాయి. అమెరికాకి మనం చేస్తున్న ఎగుమతులు 13% పెరిగాయి. యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్కి మనం చేస్తున్న ఎగుమతులు 14% పెరిగాయి. ఇవన్నీ కూడా భారతదేశానికి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్కి పెరుగుతున్నటువంటి డిమాండ్ని మనకు చెప్తుంది. అలాగే మార్కెట్ పెనిట్రేషన్ మిగతా దేశాలలో ఉన్నటువంటి మార్కెట్లోకి భారతదేశం చొచ్చుకుపోతోంది అనేటటువంటి అంశాన్ని కూడా తెలియజేస్తుంది. అలాగే సెక్టార్ రైజ్ ఇన్ ఎక్స్పోర్ట్స్లో కనుక మీరు చూస్తే ఇటీవల కాలంలో ఎలక్ట్రానిక్స్ సెక్టార్లో 32% వృద్ధి అనేటటువంటిది ఉంది. $38 బిలియన్ దాని యొక్క విలువ. అలాగే లార్జ్లీ బూమింగ్ స్మార్ట్ ఫోన్ ఎక్స్పోర్ట్స్. ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్స్ కొన్ని భారతదేశంలో తయారీ అవుతున్నాయి. ఈవెన్ చైనాకి సంబంధించినటువంటి కంపెనీలు కూడా భారతదేశంలోకి వచ్చి ప్లాంట్స్ పెట్టి ఇక్కడ తయారు చేస్తున్నారు. ఈవెన్ కొన్ని కాంపోనెంట్స్ కూడా ఇండియాలో తయారు చేస్తున్నారు. ఈవెన్ యాపిల్ వాళ్ళు కూడా ప్రకటించారుగా భారతదేశంలోనే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెడతామని. అలాగే కాఫీ ఎక్స్పోర్ట్స్ ఇటీవల కాలంలో 40% పెరిగాయి. దాంతోపాటుగా గ్లోబల్ సప్లై డిస్రప్షన్స్ ముఖ్యంగా బ్రెజిల్ లాంటి దేశాల్లో కొంత ఇబ్బందులు ఉన్నటువంటి కారణంగా చాలా వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సప్లై డిస్రప్షన్స్ జరగడం వల్ల భారతదేశానికి అవకాశం దొరికింది.
ఉదాహరణకి బ్రెజిల్ నుంచి కాఫీ చాలా అద్భుతంగా సప్లై అవుతుంది, కానీ అక్కడ మార్కెట్ డిస్రప్షన్స్, హీటు, కొంత డ్రాట్, వర్షాలు పడకపోవడం ఇలాంటి కారణాల వల్ల ఇప్పుడు భారతదేశం నుంచి జరిగినటువంటి కాఫీ ఎక్స్పోర్ట్స్ లాంటివి పెరిగాయి. 2. అలాగే 4వది కనుక మీరు చూస్తే సర్వీస్ ఎక్స్పోర్ట్స్. ఇటీవల కాలంలో భారతదేశం నుంచి వెళ్తున్నటువంటి సేవా రంగానికి సంబంధించిన ఎగుమతులు 12.4% పెరిగాయి. దాని తాలూకు విలువ $383 బిలియన్. అలాగే సర్వీస్ ఇంపోర్ట్స్ అంటే మనం ఎన్ని సర్వీస్ సెక్టర్లో ఎక్స్పోర్ట్స్ అయితే చేస్తామో ఇంపోర్ట్స్ కూడా చేస్తాం, అది కూడా $195 బిలియన్ ఉన్నాయి. కానీ ఎక్స్పోర్ట్సే సర్వీస్ సెక్టర్లో ఇంపోర్ట్స్ కన్నా ఎక్కువ. సో దీనివల్ల సర్వీస్ సెక్టర్లో మనకు అద్భుతమైనటువంటి ట్రేడ్ సర్ప్లస్ అంటే వాణిజ్య సర్ప్లస్ అనేటటువంటిది ఉంది తప్ప వాణిజ్య లోటు లేదు. ఇది ఒకటి గమనించాలి. అలాగే ఎక్స్పోర్ట్ సెక్టార్స్ ఆఫ్ ఇండియా ఏ రంగాలలో మనకి అద్భుతమైన ఎగుమతులు జరుగుతున్నాయి అని కనుక మీరు చూస్తే 2023లో రిఫైన్డ్ పెట్రోలియం $55 బిలియన్ జరిగింది. చాలామంది ఇది అనుకుంటారు, భారతదేశానికి దిగుమతులు చేసుకునేటప్పుడు చాలా ఎక్కువగా ఏ దిగుమతులు చేస్తుందంటే క్రూడ్ ఆయిల్ చేసుకుంటాం. ఎందుకంటే మన దేశంలో 85% మనం వాడేటటువంటి పెట్రోల్, డీజిల్ ఇవన్నీ కూడా 85% దిగుమతులు చేసుకున్నటువంటివే. కాబట్టి ఈ క్రూడ్ ఆయిల్ లాంటివి ఏవైతే ఉన్నాయో వీటిని దిగుమతి చేసుకుంటాం. కానీ క్రూడ్ ఆయిల్ వచ్చిన తర్వాత దాన్ని రిఫైన్ చేయాలి. రిఫైన్ చేస్తే ఏమవుతుంది, మీకు ఫస్ట్ ఏవియేషన్ ఫ్యూల్ వస్తుంది, తర్వాత పెట్రోల్ వస్తుంది, తర్వాత డీజిల్ వస్తుంది, తర్వాత కిరోసిన్, తారు ఇట్లాంటివి చాలా ఉంటాయి, పెయింట్స్ అట్లాంటివి. సో ఇవన్నీ కూడా రిఫైన్డ్ పెట్రోలియం ప్రొడక్షన్ అంటారు. అవి వేరే దేశాలకు మనం ఎగుమతి చేస్తాం. ఇందులో చాలా అద్భుతంగా చేసాం, ప్రపంచవ్యాప్తంగా 3వ స్థానంలో నిలిచాం. అలాగే ఇంజనీరింగ్ గూడ్స్ కొన్ని 25% మొత్తం ఎక్స్పోర్ట్స్లో 25% ఇంజనీరింగ్ గూడ్స్ ఉన్నాయి. అలాగే ఇటీవల కాలంలో ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి సంవత్సరాల్లో అద్భుతమైనటువంటి వృద్ధి ఉంది అందులో. అలాగే ఎలక్ట్రానిక్స్ ఈ మధ్యకాలంలో బాగా పెరుగుతున్నాయి, ఎందుకంటే స్మార్ట్ ఫోన్స్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ భారతదేశంలో వేరే దేశాల నుంచి వచ్చి తయారు చేస్తున్నారు. అఫ్కోర్స్ మన ఎక్స్పోర్ట్స్లోకే వస్తాయి అవి. సో అవి కూడా పెరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలోనే 2020తో పోల్చుకుంటే 151% ఎలక్ట్రానిక్స్లో మనకి ఎక్స్పోర్ట్స్ పెరిగాయి. అంటే అద్భుతంగా కనుక రేపొద్దున సెమీ కండక్టర్లని వీటిని కనుక భారతదేశం తయారు చేయగలిగితే ఖచ్చితంగా మనం చాలా అద్భుతమైనటువంటి పోటీ ఇవ్వచ్చు చైనాకి. ఎందుకంటే అమెరికా లాంటి దేశాలు ఖచ్చితంగా మన దగ్గర నుంచి కొంటాయి. అలాగే స్పైసెస్ అండ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ తెలిసిందే, ఎప్పుడో పూర్వకాలం నుంచి జరుగుతుంది. ఇది సుగంధ ద్రవ్యాలు, ఇవి ఎక్స్పోర్ట్స్లో కూడా అద్భుతంగా ఉన్నాయి. భారతదేశం నుంచి 225 రకాల సుగంధ ద్రవ్యాలు వెళ్తున్నాయి 180 దేశాలకు. చూడండి, మిగతా దేశాల్లో అసలు మసాలా అంటే ఏంటో తెలియదు వాళ్ళకి. మీకు తెలుసా, ఆఫ్రికా దేశాలకు పోతే మీరు ఆఫ్రికా దేశాల్లో మసాలా అంటే ఏంటంటే ఈ 2 మినిట్స్ మ్యాగీలో ఒక 2 ప్యాకెట్లు వస్తాయి కదా, దాన్నే మసాలా అనుకుంటారు వాళ్ళు. కానీ మన దేశంలో మన ఇళ్లలో మసాలాలు నూరేటటువంటి కార్యక్రమాన్ని చూస్తే ఇంకేమైపోతారు. కాబట్టి భారతదేశం ఈజ్ నోన్ ఫర్ స్పైసెస్, చాలా అద్భుతమైనటువంటి స్పైసెస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర. అలాగే ఇంపోర్ట్స్ కనుక మనం చూస్తే ఏ రంగాల్లో మనం ఎక్కువగా దిగుమతులు చేసుకుంటామని చూస్తే ఒకటి క్రూడ్ ఆయిల్. ఇందా చెప్పాను కదా, భారతదేశంలో మనం వాడేటటువంటి 100 లీటర్ల పెట్రోల్లో లేదా క్రూడ్ ఆయిల్లో 85% దిగుమతి. ఎందుకంటే భారతదేశంలో ముడి చమురు నిల్వలు పెద్దగా లేవు. సో కాబట్టి డామినెంట్ ఇంపోర్ట్ కేటగిరీలో ఎక్కువ ఉన్నది క్రూడ్ ఆయిల్, పెట్రోల్. 32% మనం తీసుకొస్తున్నటువంటి మొత్తం దిగుమతుల్లో అదే ఉంటుంది. దాని తర్వాత బొగ్గు కూడా ఉంటుంది. అలాగే భారతదేశం ఇంపోర్టెడ్ ఎనర్జీ మొత్తంగా చూసుకుంటే ఇందా చెప్పినట్టు 85%, ఇప్పుడు కొంచెం తగ్గినట్టుంది. 80% దాదాపుగా మనం ఎనర్జీ ఇంపోర్ట్స్ మీద ఆధారపడుతున్నాం. అలాగే గోల్డ్ చెప్పక్కర్లేదు, ఇంకా ఆడవాళ్ళకి సంబంధించింది. అంటే మగవాళ్ళు పెట్టుకోరని కాదు, ఎక్కువగా ఆడవాళ్ళు ఇష్టపడతారు కాబట్టి ఇంపోర్ట్స్ ఇటీవల కాలంలో పెరిగి ఏప్రిల్ 2024లో కూడా. ఎందుకంటే సీజనల్ డిమాండ్ ఉంటుంది, పెళ్ళిళ్ళు సీజను, కల్చర్ ఇవన్నీ కూడా. అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ మెషినరీ వీటిల్లో కూడా ఇటీవల కాలంలో మొత్తం ఇంపోర్ట్స్లో 11% ఉంది. ఎందుకంటే చాలా ప్రొడక్ట్స్ లైక్ కంప్యూటర్స్ ఇట్లాంటివి మనం వేరే దేశాల నుంచే తెచ్చుకుంటాం, మనం తయారు చేయం. సో ఇవన్నీ కూడా భారతదేశానికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఏవైతే ఉన్నాయో వాటికి సపోర్ట్ చేయడానికి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవన్నీ రా మెటీరియల్స్ కూడా మనం వేరే దేశాల నుంచి తెచ్చుకుంటాం. సో ఇది భారతదేశానికి సంబంధించినటువంటి వాణిజ్యానికి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా మెయిన్స్లో ఎక్కువ అడుగుతాడు, ప్రిలిమ్స్లో అడిగే అవకాశం తక్కువ. వీటికి సంబంధించి గతంలో ఇచ్చినటువంటి ప్రశ్న క్యాపిటల్ అకౌంట్లోకి ఏవి వస్తాయి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అని ఒకటి ఉంటుంది. ఇందులో కరెంట్ అకౌంట్ ఉంటుంది, క్యాపిటల్ అకౌంట్ ఉంటుంది. ఇందులో బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ఉంటుంది, బ్యాలెన్స్ ఆఫ్ ఇన్విజిబుల్స్ ఉంటుంది. మనం చేసేటటువంటి ఎగుమతులు దిగుమతులు వస్తువులకు సంబంధించినటువంటి రికార్డ్ అంతా ఇక్కడ పెడతాం. మనం చేసే సేవలకు సంబంధించినటువంటి ఎగుమతులు దిగుమతులు రికార్డ్ ఇక్కడ పెడతాం. అలా కాకుండా మనకు వచ్చేటటువంటి ఎఫ్డిఐ, ఎఫ్ఐఐ, విదేశీ రుణాలు, అలాగే విదేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు పెట్టే డిపాజిట్లు ఇవన్నీ ఇందులోకి వస్తాయి. సో వాటికి సంబంధించి మీరు ఇక్కడ ఆన్సర్ని తెలపండి కమెంట్ సెక్షన్లో.
భారతదేశ ఎగుమతి దిగుమతుల్లో ముఖ్య అంశాలు చర్చించండి. ఎగుమతి వృద్ధిని నడిపించే ప్రధాన రంగాలు హైలైట్ చేయండి. కీలక రంగాల్లో దిగుమతులపై ఆధారపడడాన్ని విశ్లేషించండి. వెరీ గుడ్ క్వశ్చన్. 200 పదాల్లో రాయండి. ఇట్ హెల్ప్స్ యువర్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. సో ట్రేడ్ డైనమిక్స్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. బోర్ అని అనిపిస్తుంది ఇట్లాంటి టాపిక్లు, కానీ గుర్తుపెట్టుకోండి మార్క్స్ మీకు బాగా పాపులర్ అయిన టాపిక్స్లోంచి రావు. అందరూ వక్ఫ్ బిల్ గురించి చదువుతున్నారా, ఒక క్వశ్చన్ రాదు. మీరు ఇంట్రెస్టింగ్ ఉంటుంది కానీ క్వశ్చన్ రాదు. సో ఇందులోంచి వస్తాయి ఖచ్చితంగా. అందుకే గుర్తుపెట్టుకోండి మీకు బాగా బోర్ అనిపించిన టాపిక్లోనే మార్క్స్ ఎక్కువ వస్తాయి. సో థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.